అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 10th క్లాస్లో ఉన్నటువంటి 9th లెసన్ చూస్తాం. సో 9th లెసన్ ఏంటంటే ప్రపంచీకరణ. ప్రపంచీకరణ అంటే ఏంటంటే ప్రపంచంలో వివిధ దేశాల మధ్య స్వేచ్ఛగా వాణిజ్యము వ్యాపారం చేయడాన్ని ఏమంటారంటే ప్రపంచీకరణ అంటాం. అంటే వివిధ దేశాల మధ్య దేశాల మధ్య సో ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారం చేయడం, స్వేచ్ఛగా వ్యాపారము సో వ్యాపారం చేయడాన్ని ఏమంటారండి ఇక్కడ ప్రపంచీకరణ అంటాం. లేదా మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేయడాన్ని ప్రపంచీకరణ అంటాం. ఈ ప్రపంచీకరణ వల్ల ముఖ్యంగా మనకు ఈ ప్రపంచీకరణ వ్యవస్థ అనేది ఏ సంవత్సరంలో వచ్చేసారంటే మేజర్గా మనకు 1991లో మనకు వచ్చినటువంటి విధానం ఏంటంటే ఎల్పిజి అనేటువంటి నామం వచ్చింది. ఎల్పిజి అంటే ఇక్కడ ఏంటంటే ఎల్ అంటే లిబరలైజేషన్ అంటే సరళీకరణ, పి అంటే ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ, జి అంటే గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. ఈ విధానం అనేది 1991 కాలంలోని మనకు ఈ ఎల్పిజి నామం రావడం జరిగింది. ఇక్కడ మనకు ఈ అంశాల గురించి ఈ ప్రపంచీకరణ అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేయడం జరిగింది. ప్రైవేటీకరణ అంటే ఏంటి సార్ అంటే చాలా వరకు అంటే ప్రైవేట్ విద్యా సంస్థలకు అనుమతి ఇవ్వడం జరిగింది. సరళీకరణ ఏంటంటే ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం విధించేటువంటి కఠినమైనటువంటి ఆంక్షలను కొంతవరకు తగ్గించింది. ఆ తగ్గించిన చర్యలు ఏమంటారంటే సరళీకరణ అంటాం. అంటే లిబరలైజేషన్ అంటే ఏంటంటే సరళీకరణ చేయడం. నెక్స్ట్ ఏమన్నాడు ప్రైవేటీకరణ. నెక్స్ట్ ఇంకేమన్నా సార్ అంటే గ్లోబలైజేషన్ అంటే సార్ అంటే ప్రపంచీకరణ అనేటువంటి ఇక్కడ మన 3 అంశాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బహుళ జాతి సంస్థలు అంటే ఎంఎన్సి అంటారు. ఇక్కడ ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అంటాం. ఎంఎన్సి అంటే ఏంటి సార్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్. అంటే బహుళ జాతి సంస్థలు అంటే ఏంటి అసలు అంటే ఒక దేశం కంటే ఎక్కువ దేశాలతోని ఉత్పత్తి చేపట్టేటువంటి ఉత్పత్తులను మరియు ఉత్పత్తులను నియంత్రించేటువంటిది ఉత్పత్తులను నియంత్రించే సంస్థల్ని వాటిని ఏమంటారంటే మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు. అంటే ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తి చేపట్టడం లేదా ఆ దేశాల్లో ఉత్పత్తులను నియంత్రించేటువంటి సంస్థలను మల్టీనేషనల్ కంపెనీస్ అంటాము. మరి ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి. అంటే లాక్స్ కానీ మరియు టాటా మోటార్స్ కానీ కొన్ని కంపెనీలు అనేది మల్టీనేషనల్ కంపెనీగా పనిచేస్తూ ఉన్నాయి. రాణి బాక్సీ మరియు మనకు ఫారూక్ కంపెనీ ఇవన్నీ కూడా మనకు ఎంఎన్సి కిందకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ జాతీయ రాజ్యం అంటే ఏంటంటే ఒక ప్రాంతము జాతి వంటి ఆధారంగా సంఘటితమై ఉంటుంది మరియు రాజకీయంగా దేశాలను గుర్తించడం ద్వారా ఏర్పడేవే జాతీయ రాజ్యాలు. అంటే ఒక ప్రాంతము జాతి వంటి అంటే ఒక జాతి అంశ ఆధారంగా చేసుకొని సంఘటితమే ఉంటుంది. అలా సంఘటితంగా రాజకీయంగా దేశాలను గుర్తించడం ద్వారా ఏర్పడేటువంటి జాతీయ రాజ్యాలను ఏమంటారంటే జాతీయ రాజ్యాలు అంటాం. నెక్స్ట్ విదేశీ వాణిజ్యం అంటే మీకు అందరూ తెలిసిందే. ఇతర దేశాలతో జరిగే వాణిజ్యాన్ని అంటే వివిధ దేశాలతో జరిపేటువంటి వాణిజ్యాన్ని ఏమంటారంటే విదేశీ వాణిజ్యం అంటాము. విదేశీ వాణిజ్యము భారతదేశము అమెరికాతో కాబట్టి భారతదేశం జపాన్తో కాబట్టి ఈ విధంగా విదేశాల్లో జరిగేటువంటి వ్యాపారాన్ని విదేశీ వాణిజ్యం అంటాం. సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏంటంటే సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించడం, సాంకేతిక జ్ఞానాన్ని కలిగి ఉండటం లేదా సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ఏమంటారంటే సాంకేతిక పరిజ్ఞానం. అంటే అధునాతనమైనటువంటి ఇక్కడ ఏమంటారంటే అధునాతనమైనటువంటి సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ఏమంటారంటే సాంకేతిక పరిజ్ఞానం. విదేశీ పెట్టుబడి అంటే ఏంటంటే భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటిలో కోసము బహుళ సంస్థలు పెట్టేటువంటి మొత్తాన్ని విదేశీ పెట్టుబడి అంటాం. ఇక్కడ ఏంటి అంటే విదేశాల్లో ఉన్నటువంటి సంస్థలు మన దేశంలోకి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు మన దేశంలోకి వచ్చేసి కొంత పెట్టుబడి పెడతారు. అది ల్యాండ్ విషయంలో కావచ్చు, భవనాల విషయంలో కావచ్చు, యంత్రాలు కొనిపెట్టడం కావచ్చు, ఇతర పరికరాల విషయం కావచ్చు.
సో ఒక ల్యాండ్ కొనడంలో అంటే ఇక్కడ ఈ విధంగా వివిధ అంశాల పరంగా అంటే ఇక్కడ ఏంటి భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటిలో బహుళజాతి సంస్థలు పెట్టేటువంటి మొత్తాన్ని అంటే పెట్టుబడి మొత్తాన్ని ఏమంటారంటే విదేశీ పెట్టుబడులు అంటాం. ఇప్పుడు రసాయన పరిశ్రమలలో కానీ లేదా మెడిసిన్లలో కానీ విదేశాల నుంచి వచ్చినటువంటి పరిశ్రమలన్నీ కూడా వాళ్ళు పెట్టుబడి పెడుతున్నాయి. ఐటీ ఇండస్ట్రీలో కూడా విదేశాల నుంచి వచ్చి పెట్టుబడి పెడుతున్నాయి. వాటిని ఏమంటారంటే విదేశీ పెట్టుబడి అంటారు. వాటిని విదేశీ పెట్టుబడి అంటారు. మరి ఇక్కడ 20వ శతాబ్దంలో చివరి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏమేస్తారంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ పరిణామం వల్ల చాలా మార్పులు వచ్చినాయి. అంటే 1991 తర్వాత ఆ భారతదేశంలోనూ ఇతర దేశాల మధ్య చాలా వరకు మార్పులు రావడం జరిగింది. సో ఈనాడు ఈ విధంగా వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి ప్రజల వలస అంటే వృత్తి నైపుణ్యం ఉన్న ప్రజలు వలసలకు గిరాకీ ఉంది. సో ఏంటంటే మంచి నైపుణ్యం వాళ్ళకి ఏంటంటే విదేశాలు వెళ్ళినా కూడా వాళ్ళకు ఎక్కువ శాలరీతో అవకాశం ఉంది. అదే వృత్తి నైపుణ్యం లేని వారికి తక్కువ శాలరీ వస్తుంది. అదేవిధంగా ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో కూడా ఉత్పత్తిని చేపట్టేటువంటి లేదా ఉత్పత్తి అక్కడ మామూలుగా వీటిని మనం ఆల్రెడీ ఎంఎన్సీ అంటాం. ఆల్రెడీ నేర్చుకున్నాం, ఇది ఎంఎన్సీ ఇంతకుముందు నేర్చుకున్నాం. సో ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టే లేదా ఆ ఉత్పత్తిని నియంత్రించేటువంటి సంస్థలు ఏమిటంటే ఎంఎన్సీ అంటామని చెప్పేసి బహుళజాతి సంస్థలు అంటాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ విదేశీ పెట్టుబడి అంటే ఏందో మనకు ఆల్రెడీ తెలుసు. భారతదేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఆర్థిక మండలాలు ఏర్పాటు చేస్తారు. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం. సెజ్ ఏంటండి? సెజ్. సో సెజ్ అంటే ఏంటి? సెజ్ అంటే ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్, ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పాటు చేస్తుంది. అంటే ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ఒకే ఉత్పత్తి కావచ్చు లేదా వివిధ రకాల ఉత్పత్తులు అన్ని కూడా ఒకే ప్రాంతంలో ఉత్పత్తి చేయబడతాయి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విధంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ సెజ్ ఏర్పాటు చేసింది. భారతదేశంలో సెజ్ చట్టం ఎప్పుడు వచ్చింది? సెజ్ చట్టం ఎప్పుడు అంటే 2005వ సంవత్సరంలో సెజ్ చట్టం రావడం జరిగింది. సెజ్ అనేటువంటి చట్టం రావడం జరిగింది. 2006వ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. సెజ్ ఎప్పుడు అమలుకి వస్తుందంటే అమల్లోకి వచ్చిన సంవత్సరం ఇస్తారంటే ఎప్పుడు అమలు అయిందంటే 2006వ సంవత్సరంలో ఇది అమల్లోకి రావడం జరిగింది. సో మనకు ఆల్రెడీ తెలుసు 1991 తర్వాత భారతదేశంలో ఆర్థిక సరళీకరణ విధానాలను అవలంబించింది. అంటే ఇక్కడ లిబరలైజేషన్ అంటే LPGలో భాగంగా లిబరలైజేషన్ సరళీకరణ విధానాలు అంటే ప్రభుత్వము విధించేటువంటి ఆంక్షలు కొంతవరకు సడలింపు చేయడాన్ని సరళీకరణ అంటాం. ఇక్కడ మనం భారతదేశంలో ఉన్నటువంటి బహుళ సంస్థలు ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ చూద్దాం. సో టాటా మోటార్స్ కానీ, సో ఇన్ఫోసిస్, రాణి బాక్సీ మొదలైనటువంటి మన దేశం చెందినటువంటి బహుళజాతి సంస్థలు. సో భారతదేశం చెందినటువంటి బహుళజాతి సంస్థలు ఏంటంటే టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాణి బాక్సీ అనేటువంటి సో బహుళజాతి సంస్థలు. మరియు ప్రభుత్వం విధించినటువంటి అవరోధాలను ఇక్కడ సరళీకరణ అంటే మరొకసారి చూద్దాం. ప్రభుత్వం విధించినటువంటి అవరోధాలను, పరిమితులను తొలగించడాన్ని ఆర్థిక సరళీకరణ అంటాం. అంటే దీన్ని లిబరలైజేషన్ అంటాం. ఏమంటాము? లిబరలైజేషన్ అంటే ఏమన్నాము? ప్రభుత్వం విధించేటువంటి ఆంక్షలను సడలింపు చేయడం లేదా ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను ఏం చేయాలి? తొలగించడాన్ని లేదా తొలగించడాన్ని ఆర్థిక సరళీకరణ అంటాము. ఇక్కడ మేజర్గా కొన్ని పెద్ద పెద్ద కంపెనీల గురించి చూడాలి. సో ఫోర్డ్ మోటార్స్ అనేటువంటి అమెరికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో ఉత్పత్తి సౌకర్యం కలిగి ఉన్నది. ఏ సంస్థ? ఇక్కడ అడిగా ఒక ఫోర్డ్ అనేటువంటి మోటార్ సంస్థ. అంటే ఫోర్డ్ మోటార్ సంస్థ అనేది అమెరికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలతో ఉత్పత్తి సౌకర్యం కలిగి ఉన్నదంటే 26 దేశాలతో. ఎన్ని దేశాలు? ఇక్కడ 26 దేశాలతోనే సో ఉత్పత్తి సౌకర్యం కలిగి ఉన్నది. పెద్ద కారు ఉత్పత్తిదారులుగా ఉంటుంది కాబట్టి ఇది అంటే ఫోర్డ్ మోటార్స్ అనేది. మరి ఇక్కడ ఈ ఫోర్డ్ మోటార్స్ అనేది 1993లో భారతదేశానికి వచ్చి 15,000 కోట్లు పెట్టింది. కాబట్టి ఏ సంవత్సరంలో? ఫోర్డ్ మోటార్స్ అనే సంస్థ 1993లో, ఏ సంవత్సరంలో? 1993లో భారతదేశానికి వచ్చి ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టింది? 15,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. సో మరి ఎక్కడ పెట్టింది సార్ అంటే తమిళనాడు రాష్ట్రంలోని, ఏ రాష్ట్రంలో? తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది. మరి భారతదేశం అంటే ముఖ్యంగా ఇక్కడ జీబులు, లారీలు, అతిపెద్ద కంపెనీ అయినటువంటి మహీంద్రా, సో మరియు మహీంద్రాతో కలిసి ఈ కర్మాగారాన్ని నెలకొల్పింది. ఏం సార్ అంటే ఏది? ఫోర్డ్ మోటార్స్ అనేటువంటి సంస్థ. రైట్. కాబట్టి ఈ ఫోర్డ్ మోటార్స్ అనేది ఏ కంపెనీ సార్ అంటే అమెరికా కంపెనీ. మన భారతదేశంలో ఏ సంవత్సరం వచ్చేసరికి 1990లో వచ్చింది. ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టారంటే 1,500 కోట్లు, 1,700 crores.
ఏ ఏ ప్రాంతం సార్ అంటే చెన్నైలో. మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద జీపులు మరియు లారీలు అతిపెద్ద కంపెనీ అయినటువంటి మహేంద్ర అనేటువంటి కలిసి కూడా ఈ కర్మాగారాన్ని నెలకొల్పుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఐబిఆర్డి ఏంటి, ఐబిఆర్డి. సో ఐబిఆర్డి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అంటాం. ఇక్కడ ఏంటంటే సరే అంటే ఇక్కడ ఐబిఆర్డి ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1944లో స్థాపించారు. సో ఇక్కడ వాస్తవానికి ఎప్పుడు ఇది అమల్లోకి వచ్చినారంటే 1945లో అమల్లోకి వచ్చింది. ప్రారంభం అంటే ఇక్కడ స్థాపించిన సంవత్సరం ఇదేమో ప్రారంభించిన సంవత్సరంగా తీసుకుంటాం. సో ఇక్కడ స్థాపన 1944. ఇక్కడ వాస్తవానికి ఐబిఆర్డిని ఇక్కడ ఏ సంస్థ అంటే ఐబిఆర్డి మరియు ఇంకొకటి ఏం సార్ అంటే ఐఎంఎఫ్. వీటిని ఏమంటారంటే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ రెండు సంస్థలు కూడా 1944లో స్థాపిస్తారు. 1945లో ప్రారంభిస్తారు. సో ఇక్కడ ఈ రెండు సంస్థల యొక్క కార్యాలయాలు కూడా ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఈ ప్రధాన కార్యాలయాలు వాషింగ్టన్ డీసీలో ఉంటాయి వీటి యొక్క కార్యాలయాలు. సో కార్యాలయం ఎక్కడ ఉంటుంది సార్ అంటే వాషింగ్టన్ డీసీలో ఉంటుందండి. ఎక్కడ ఉంటుందండి ఇక్కడ రాసింది. సో వాషింగ్టన్ డీసీలో ఉంటుంది రెండు కార్యాలయం. ఇది ఐఎంఎఫ్ ఐబిఆర్డి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది వాషింగ్టన్ డీసీలో. ఏ సంవత్సరం ఏర్పడి 1944. ఏ సంవత్సరంలో ప్రారంభించారు 1945లో. సో ముఖ్యంగా ఐబిఆర్డి అనేది 1944లో ఓకే ఇది ఒక అంతర్జాతీయ సంస్థ అంటాం. దీన్ని ఐబిఆర్డి ఏమంటారంటే ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు అంటాం. సో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ బ్యాంక్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ సంస్థలకు కానీ వివిధ దేశాలకు కానీ ఇది రుణ సౌకర్యాన్ని అందజేస్తుంది. సార్ అంటే ఈ యొక్క ఐబిఆర్డి. మరియు ఐబిఆర్డి సో మధ్య దేశాలకు అభివృద్ధి దేశాలకు ఏం చేస్తుందంటే రుణాలను అందజేస్తుంది. వాటి అభివృద్ధి కోసము రుణాలు అందజేస్తుంది. కాబట్టి అప్పుడు ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నాము. సో భారతదేశం కూడా రుణాలు తీసుకుంది అంటారు. అంటే సో అభివృద్ధి చెందిన దేశాలు మధ్య దేశాలన్నీ కూడా ఈ యొక్క ఐబిఆర్ నుంచి రుణాలను తీసుకుంటుంది. దీనివల్ల ఇది అభివృద్ధి కార్యక్రమాల కోసము ఐబిఆర్ నుంచి లేదా ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇది అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఇది దేశాల మధ్య ద్రవ్యనిధిని సేకరించడంలో పనిచేస్తుంది. ఇది ఈ రుణాలు ఇవ్వడంలో ప్రధాన పాత్ర వహించేది ఐబిఆర్డి ప్రజెంట్ దీన్ని. సో వీటి రెండు కలిపి ఏమంటారు బ్రిటన్ వుడ్ కవలలు అంటాం. సో ఇంకా 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో సో ఎన్ని కార్లు అమ్ముతుంది అంటే 2004 సంవత్సరం నాటికి సో 27,000 కార్లు ఏంటండి 27,000 కార్లు అమ్ముతా ఉంది 2004 సంవత్సరంలో. మరి ఇక్కడ భారతదేశం నుంచి దక్షిణ ఆఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ లాంటి దేశాలకు 24,000 కార్లు ఎగుమతి చేస్తుంది. అంటే భారతదేశం నుంచి మామూలుగా ఇది 20,000 కార్ల ఉత్పత్తులలో మరియు భారతదేశం నుంచి దక్షిణాఫ్రికా కానీ మెక్సికో దేశాన్ని కానీ బ్రెజిల్ దేశాన్ని కానీ 24,000 కార్లు ఎగుమతి చేస్తూ ఉంది. మరియు ఇతర దేశాల్లోని ఉత్పత్తి కేంద్రాలకు వివిధ భాగాలను సో సరఫరా చేసేలా ఫోర్డ్ ఇండియాను సో అభివృద్ధి చేయాలని సో అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. సో ఏ సార్ అంటే ఫోర్డ్ మోటార్స్ అంటే వివిధ దేశాల్లో కూడా విడివిడి భాగాలు దానికి సంబంధించిన టైర్లో ఒక దగ్గర దానికి సంబంధించిన వివిధ భాగాలు దాని బాడీ పార్ట్స్ అన్ని కూడా వివిధ భాగాలలో వివిధ దేశాలను ఉత్పత్తి చేసే విధంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో పనిచేస్తుంది ఈ ఫోర్డ్ మోటార్స్. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ ఈ ఐబిఆర్డి గురించి ఇంకో కొన్ని అంశాలు చూసుకోవాలి. ఏంటి సార్ అంటే సో దీన్ని ఏమంటారంటే మన తెలుగులో ఏమంటారంటే పునర్నిర్మాణ అభివృద్ధి అంతర్జాతీయ బ్యాంక్ పిలుస్తారు. సో ఇంగ్లీష్లో అయితే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ సో ఇక్కడ ఇది అంతర్జాతీయ అభివృద్ధి సంఘాలు అంటే ఐడిఏ అనేటువంటి సో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేటువంటి ఏజెన్సీ అంశాలతోని ప్రపంచ బ్యాంక్ ఇది ఈ రెండింటితో కలిసి పనిచేస్తుంది. వాస్తవానికి ఈ ఐబిఆర్డి కూడా కలిసి పనిచేస్తూ ఉంటాయి. సో ఈ రెండు సంవత్సరాల్లో కూడా మామూలుగా ఎన్ని దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి 170 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 170 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. మరియు అమెరికా వంటి దేశాలు కూడా ఈ సంస్థల్లో అంటే అమెరికా వంటి దేశాలు కూడా ఈ సంస్థలను ఒక పనిని నిర్దేశిస్తాయి. ఈ విధంగా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి ఒక నిర్దేశం అందిస్తుంది. సో ఈనాటికి కూడా ఏంటి సరే అంటే అమెరికా ఓటుకు 16% విలువ ఉంది. ఎంత ఉంది ఇక్కడ సో ఐబిఆర్లో ఇలాంటి మంచి అంటే పెద్ద సంస్థలలో అమెరికాకు ఓటు విలువ ఎంత సార్ అంటే 16% ఉంది.
జపాన్ జర్మనీ యూకే ఫ్రాన్స్ వంటి దేశాలకు ఒక్కొక్క దానికి 3 to 6% ఉంది. చూడండి అమెరికాకు ఓటు వీలు ఎంత ఉంది, సో ఐబిఆర్ లో అంటే 16% ఉంది. మరి ఇక్కడ మిగతా దేశాలు జర్మనీ దేశాలకు 3 to 6% ఓటు మాత్రం అధికారం ఉంది. మరి పేద దేశాల ఓటు తక్కువ, అంటే పేద దేశాలకు తక్కువ ఓటు విలువ కలిగి ఉన్నది. ఓటు విలువ అనేది అభివృద్ధి చెందిన దేశాలకు ఓటు విలువ ఎక్కువ ఉంది, పేద దేశాలకు తక్కువగా ఉంది. మరి ప్రస్తుతము సో ఇతర పేద దేశాలతో పోల్చినప్పుడు ఇండియా చైనాలకు కూడా ఎక్కువ ఓటింగ్ అధికారం ఉంది. ఏ దేశాలతో, ఈ పేద దేశాలతో పోల్చినప్పుడు ఇండియాకి కానీ చైనాకు కొంచెం ఎక్కువ ఓటింగ్ అధికారం కలిగినటువంటి దేశాలలో ఇండియా మరియు సో చైనా చూడవచ్చు. పేద దేశాలలో మరి ఎక్కువగా అమెరికాకి అయితే 16% ఉంది. మరి జర్మనీ యూకే ఫ్రాన్స్ లాంటి దేశాలకు 3 to 6% అడుగుతూ గుర్తుపెట్టుకోవాలి. సో ఐబిఆర్ లో సభ్య దేశాల సంఖ్య అంటాడు అంటే 170, ఐడిఏలో 170, అంటే ఇందులో కూడా ఈ సంవత్సరం కూడా 170 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్, ప్రభుత్వాలు సైతం తమ విధానాలను రూపొందించుకోవడంలో ప్రపంచ బ్యాంక్ సలహాలు తీసుకుంటుంది. ప్రభుత్వాలు తన దేశమైన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఏం చేస్తుంది, ఈ యొక్క ఐబిఆర్ యొక్క సలహాలు తీసుకొని సో ముందు అవుతా ఉంది. నెక్స్ట్ ఏం సార్ అంటే WTO. సో WTO అంటే ఏంటి సార్ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఏంటండి, సో WTO అంట. సో WTO అంటే ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది 1995లో సో జనవరి 1వ తేదీన ఈ WTO ఏర్పడింది. సో WTO యొక్క ప్రధాన కార్యం ఎక్కడ ఉంది సార్ అంటే దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉందండి. ప్రధాన కార్యం ఎక్కడ అంటే జెనీవాలో ఉంది. కార్యాలయం ఎక్కడ అంటే జెనీవాలో ఉంది. మరి ఇక్కడ ఈ యొక్క WTO అనేది ఏ దేశంలో అంటే స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ప్రధాన కార్యాలయంగా ఉంది. ఇది అంతర్ప్రభుత్వ సంస్థలకు అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది. ఇది ఏం చేస్తుంది అసలు WTO అంతర్ప్రభుత్వ సంస్థలను మరియు అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది. అంటే ఇతర దేశాల మధ్య వాణిజ్యాన్ని నియంత్రించే సంస్థ WTO. మరియు వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది మరియు సులభతరం చేస్తుంది. ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి మధ్య వ్యవస్థ, అంటే ఇది ఒక ఐక్యరాజ్య సమితికి సహకారంతో పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏమన్నాడంటే అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించేటువంటి నియమాలను మరియు స్థాపించడానికి, సవరించడానికి కూడా, అంటే అంతర్జాతీయ వాణిజ్య నియమాలను రూపొందిస్తుంది, వాటిని సవరిస్తుంది మరియు అమలు చేయడానికి పనిచేసిన సంస్థ అంటే WTO. గుర్తుపెట్టుకోండి, WTO 1995 ఏర్పడింది. సో జనవరి 1st ఏర్పడింది. ఇందులో సభ్య దేశాలు WTOలో సభ్య దేశాలు అంటాడు. అంటే యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారం సభ్య దేశాలు ఎన్ని సార్ అంటే 150 సభ్య దేశాలు, 150 సభ్య దేశాలు WTOలో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇది ఎప్పుడు వచ్చింది, 2005లో వచ్చింది. ఎప్పుడు అమలు అయింది సార్ అంటే సెజ్ అనేది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేది సో ఎప్పుడు అమలు వచ్చింది సార్ అంటే 2006వ సంవత్సరంలో అమలులోకి వచ్చింది. సో నెక్స్ట్ జాయింట్ వెంచర్ అంటే ఏంటి? సో జాయింట్ వెంచర్ అంటే ఏంటి సార్ అంటే కొన్ని సందర్భాలలో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తి సో ఉత్పత్తిని చేపడతాయి. ఇక్కడ ఉత్పత్తిని చేపడతాయి. ఇలా చేపట్టడం ఏమంటే జాయింట్ వెంచర్ అంట. ఓకే. కొన్ని సందర్భాలలో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాలతో స్థానిక కంపెనీలతో కలిసి ఏ దేశాలతో అంటే స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. ఇలా ఉత్పత్తి చేపట్టడం ఏమంటారంటే జాయింట్ వెంచర్స్ అంటారు, లేదా జాయింట్ వెంచర్ అంటారు. ఎగ్జామ్ లో అడిగినటువంటి అవకాశం ఉంటుంది. జాయింట్ వెంచర్ అంటే ఏంటి? ఓకే. నెక్స్ట్, మరియు ప్రపంచీకరణ వల్ల ప్రధానంగా కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు కానీ ఇతర దేశాల కంపెనీలు కానీ సో ఇక్కడ కొన్ని సంస్థలు బాగా ఎక్కువగా ఉత్పత్తి సాధించి అధిక లాభాలు సాధించినాయి. మరియు ఇందులో టాటా మోటార్స్ అంటే వాహనాలు. అందులో ఎదిగినటువంటి సంస్థ ఇన్ఫోసిస్ అనేది ఏ రంగం సంబంధించింది? ఐటీ సంబంధించి. సో రాణి బాక్సీ
సో ఇక్కడ మందులు, రాణి బాక్స్ అనేది మందులు. ఏషియన్ పెయింట్స్ అనగానే రంగులు. ఏషియన్ పెయింట్స్ ఏంటి, రంగులు అనేటువంటి దానిలో ఎక్కువ వృద్ధి సాధించింది. సుందరం ఫాస్టనర్స్ ముఖ్యంగా నట్టులు, బోల్డులు. ఇక్కడ అడుగుతాడు సుందరం ఫాస్టనర్స్ ఉత్పత్తి విభాగంలో, నట్టులు, బోర్డు విభాగంలో పనిచేస్తుంది. అంటే ఇవన్నీ కూడా బహుళ సంస్థలలోని అత్యధిక వృద్ధి సాధించినవి. అంటే అధికంగా వృద్ధి సాధించిన అంశాలలోని ఇన్ఫోసిస్ కానీ, టాటా మోటార్స్ కానీ, ఓకేనా, రాణి బాక్స్ కానీ, ఏషియన్ పెయింట్స్ అనే సంస్థలు, సుందరం ఫాస్టనర్ అనే నట్టులు, బోర్డులు, సుందరం ఫాస్టనర్స్ ఇలాంటి సంస్థలను కూడా ఎక్కువ వృద్ధి సాధించినవి. ఇంకా ఏంటి సార్ అంటే భారతదేశంలో ముఖ్యంగా వ్యవసాయ రంగమే అత్యధిక ఉపాధి, ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు. ఎక్కువ మొత్తంలో ఉపాధి అందించేది వ్యవసాయ రంగం. మరి ఇక్కడ మిగతా దేశాలతో పోల్చినప్పుడు, అంటే అభివృద్ధి చెందిన దేశమైనటువంటి అమెరికా వంటి దేశాలతో పోల్చినప్పుడు అమెరికాలో జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే కేవలం 1% మాత్రమే. అమెరికా దేశంలోని అమెరికాలో జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత ఉంది సార్ అంటే కేవలం 1% మాత్రమే ఉంటుంది. 1% మాత్రమే ఉంటుంది. అంటే మొత్తం ఉపాధిలో 0.5%, అంటే మొత్తం ఉపాధిలో 0.5% మాత్రమే అమెరికాలో ఉపాధి అందిస్తుంది వ్యవసాయం మీద. మరి అమెరికా వ్యవసాయంలో ఉన్నటువంటి కొద్ది మందికి ఉత్పత్తిని మరి ఇతర దేశాల ఎగుమతి అమెరికా ప్రభుత్వం నుండి పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తూ ఉన్నాయి. అంటే తక్కువ మొత్తంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డప్పటికీ, తక్కువ మొత్తంలో ఉపాధి లభించినప్పటికీ కూడా అక్కడ ఎక్కువ అభివృద్ధి సాధించింది. మరి భారతదేశం దేశంలో ఎక్కువ మొత్తంలో ఆధారపడ్డారు. అంటే సుమారుగా 54% వరకు వ్యవసాయం మీద ఆధారపడతాయి భారతదేశంలో, ఓకేనా. కాబట్టి ఇక్కడ వృద్ధి రేటు కూడా తక్కువగా ఉంది. అక్కడ వ్యవసాయ రంగం జీడిపి కేవలం 1% మాత్రమే ఉంది. 1% ఉంది. అక్కడ ఉపాధిలో 0.5% మాత్రమే ఉంది అమెరికాలో. కాబట్టి ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. అమెరికా జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 1%, ఉపాధిలో 0.5% మాత్రమే ఉంది, ఓకేనా. ఇది మనకు ఉన్నటువంటి మేజర్గా ప్రపంచీకరణ, అంటే 9th లెసన్ 10th క్లాస్లో ఉన్నటువంటి 9th లెసన్లో భాగంగా ప్రపంచీకరణ. మరియు 2001లో వచ్చినటువంటి ఈ కెపాసిటర్స్, 2001 సంవత్సరం వచ్చినటువంటి కెపాసిటర్స్. 2000 WTO వచ్చినటువంటి కొన్ని మార్పుల వల్ల, WTO వేసినటువంటి కొన్ని మార్పుల వల్ల ఈ కెపాసిటర్స్ వల్ల కెపాసిటర్స్ ఈ కెపాసిటర్స్ అంటారు. ఈ కెపాసిటీ వల్ల రవి లాంటి కొందరు ఉపాధి అనేది నష్టపోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అసెంబ్లీ విధానాన్ని ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో కూడా అసెంబ్లీ విధానం తీసుకురావడం, ఈ కెపాసిటీస్ కు ఆంక్ష తొలగించి ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల స్వేచ్ఛ కల్పించింది. అందువల్ల ఇక్కడ కెపాసిటీ విషయంలో కూడా తక్కువ ఉత్పత్తి మరియు మన దేశంలో కొన్ని సంస్థలు కూడా మూతపడడానికి అవకాశంగా ఉంది. అంటే ఇక్కడ ప్రపంచీకరణ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ప్రపంచీకరణ వల్ల మన విదేశాల మధ్య పోటీ పెరిగేది, ఉత్పత్తి పెరిగింది. కానీ మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ఉత్పత్తులు కూడా తగ్గే అవకాశం ఉంది. కొన్ని చిన్న సంస్థలు అనేది నష్టపోవడం జరిగింది, ఓకేనా. కాబట్టి నెక్స్ట్ మనము ఈ వీడియోలో మ్యాక్సిమం ప్రపంచీకరణ గురించి ప్రధాన అంశాలు మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.